హలో అండి, వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ మూవీ రివ్యూ. హింద్ రజాబ్ వచ్చేసి ఒక 6 year ఓల్డ్ గర్ల్ నేమ్. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ వార్ జరుగుతున్న టైంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని మూవీ తీశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో హింద్ రజాబ్ రెస్క్యూ టీమ్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీ ఉంటుంది. అందుకే ద వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ అనే టైటిల్ పెట్టారు. నాకైతే ఈ మూవీ వచ్చే వరకు హింద్ రజాబ్ స్టోరీ గురించి అసలు తెలీదు. పర్సనల్ గా నేను ఇలాంటి ట్రాజడీ న్యూస్ కి కొంచెం దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ సెన్సిటివ్. ఇలాంటి న్యూస్ చూస్తే చాలా డిస్టర్బ్ అవుతాను. అసలు ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ కూర్చుంటా. అందుకే ఈ మూవీ వెళ్లే ముందు కూడా నాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో పెద్దగా ఐడియా అయితే లేదు. హింద్ రజాబ్ స్టోరీ గురించి కూడా మూవీ చూసాక కొంచెం డీటెయిల్ గా తెలుసుకున్నాను. సో మూవీ మ్యాటర్ కి వస్తే ఇది డాక్యుమెంటరీ అండ్ డ్రామా రెండు మిక్స్ చేసి తీసిన మూవీ. మూవీలో ఎక్కడ వార్ విజువల్స్ కానీ వార్ సీక్వెన్సెస్ కానీ చూపించరు. జస్ట్ ఒక రెస్క్యూ టీమ్ తో హింద్ రజాబ్ మాట్లాడే ఫోన్ కాల్స్ మీదనే మూవీ ఉంటుంది. అండ్ 90% ఆఫ్ ద మూవీ ఆ రెస్క్యూ ఆఫీస్ లోనే ప్లేస్ అయి ఉంటుంది. సో మూవీ ఎలా అనిపించిందంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. డ్రామా పోర్షన్స్ పెట్టకుండా డాక్యుమెంటరీ గానే ప్రెజెంట్ చేసి ఉంటే బెటర్ ఉండేదని అనిపించింది. సో మూవీలో గుడ్ థింగ్స్ వచ్చేసి ఆ రియల్ కాల్ రికార్డింగ్స్ వచ్చే దగ్గర కొంచెం ఎమోషన్ వర్క్ అవుతుంది. బట్ అది కూడా ఆ డ్రామా యాంగిల్ తీసేసి ఓన్లీ పాప ఆడియో మీద ఫోకస్ చేస్తేనే. నెక్స్ట్ మూవీ ఎండింగ్ లో ఈ రియల్ క్యారెక్టర్స్ తో మ్యాచ్ చేస్తూ కొన్ని షార్ట్స్ ఉంటాయి. అవి మంచిగా అనిపించాయి. ఇంకా నెక్స్ట్ క్లైమాక్స్ 10 minutes అయితే ఒరిజినల్ డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. మెయిన్ గా ఆ పాప రియల్ లైఫ్ ఫుటేజ్ హార్ట్ ని టచ్ చేస్తుంది. ఆ లాస్ట్ పోర్షన్స్ ఒకటే కొంచెం మంచి ఫీలింగ్ ఇస్తాయి. సో ఓవరాల్ గా మూవీ రియల్ ఆడియో రికార్డింగ్స్ అండ్ రియల్ ఫుటేజ్ ఉన్న పోర్షన్స్ వరకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీసినా కూడా మూవీలో చాలా ఆర్టిఫిషియల్ ఫీలింగ్ అయితే వచ్చింది. డ్రామా సీన్స్ లో నేచురల్ గా ఎమోషనల్ గా ఉండాల్సిన ప్లేస్ లో చాలా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. కొన్ని సీన్స్ లో అయితే క్యారెక్టర్స్ అన్నెసరీగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. దాని వల్ల అసలు ఎమోషన్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ రాలేదు. దీని వల్ల రియల్ ఆడియో అండ్ డ్రామా సీన్స్ మధ్యన బ్యాలెన్స్ ప్రాపర్ గా సెట్ అవ్వదు. అండ్ ఇదే మూవీతో నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం కూడా. నెక్స్ట్ మూవీలో కెమెరా వర్క్ కూడా నాకు అంతగా నచ్చలేదు. షేకీ కెమెరా యూజ్ చేసి టెన్షన్ క్రియేట్ చేయాలని చూసారు, కానీ అది కొంచెం ఫోర్స్డ్ గా అనిపించింది. సో ఫైనల్ గా ద వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ మూవీని ఒక డాక్యుమెంటరీ డ్రామాలా కాకుండా ఓన్లీ డాక్యుమెంటరీ లాగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్ ఉండేదేమో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.